ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో మంచిగా బూమ్ అవుతున్న టెక్నాలజీ ఏంటి సార్? సార్ మీ దగ్గర వచ్చిన ట్రైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ వస్తున్నారు కదా! బట్టి గట్టి వస్తున్నారా? లేకపోతే నార్మల్‌గా వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండి వస్తారా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్‌గా ప్రాక్సీ తీసుకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ప్రాక్సీస్ అలా నడుస్తున్నది సార్. ఇప్పుడు అమీర్పేట్స్ అంటేనే ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ అయన్నీ ఇస్తారు. సో అది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నాయి అంటారా? అట్ ప్రెజెంట్ గనక మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కొంతమంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? సార్ నెక్స్ట్ 2030 దాకా ఏఐ అనేది ఇంకొంచెం మెచ్యూర్ అయ్యి కొంచెం స్టేబుల్‌గా ఉండిద్ది అని ఇప్పుడు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ బేబీ స్టేజ్ అనుకున్నా. సో ఇప్పుడు 2030 దాకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్పుడు రిసెర్షన్ అనేది ఎక్కువ ఉండిద్దంటారా? హలో గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో మంచిగా బూమ్ అవుతున్న టెక్నాలజీ ఏంటి సార్? చాలానే ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే మెయిన్‌గా ఇప్పుడు ట్రెండింగ్‌గా హాట్ కేక్‌గా ఉంది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. అంటే జనరేటివ్ ఏఐ అని, డేటా సైన్స్ అని, ఇంకా ఓపెన్ సివి ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కల్లా హైలీ స్టేబుల్ టెక్నాలజీస్ ఇప్పటికైతే జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్ ఈ రెండు బాగా స్టేబుల్డ్ అయి ఉన్నాయి. నా రికమెండేషన్ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ఈ రెండు టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ అయితే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అలాగే ఇంకొన్ని రకాల టెక్నాలజీస్ అంటే ఈ డేటా బ్రిస్క్ లేదా పైస్పార్క్ అంటారు, డేటా బ్రిస్క్ లేదా స్నోఫ్లేక్ లేదా సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా వాళ్ళ స్కిల్స్ని బట్టేసి అటు వెళ్తే మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. అంతేగాని టెస్టింగ్ ఒకటి, ఇంకా ఓల్డ్ టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి చాలా ఎక్స్పెన్సివ్ అంటే శాప్ కానీ అవి కూడా శాప్ కూడా మంచిదే ఒప్పుకుంటాను, కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, కొన్ని మాన్యువల్ టెస్టింగ్, టెలికాలర్స్ ఇలాంటి వీటన్నిటి మీద డిపెండ్ అవ్వటం కన్నా వీటికి ఎక్కువగా స్విచ్ అయితే వాళ్ళ కెరీర్ గ్రోత్ బాగుంటుంది నా ఒపీనియన్. ఓకే సార్, మీ దగ్గర వచ్చిన ట్రైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ వస్తున్నారు కదా! బట్టి గట్టి వస్తున్నారా? లేకపోతే నార్మల్‌గా వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండి వస్తారా? నిజం చెప్పాలంటే 70% అందరూ బట్టి వస్తున్నారు నిజం చెప్పాలంటే, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ ఫర్ లూప్ ఎట్లా వాడాలో కూడా సరిగ్గా తెలియదు, అంతా బట్టి పడుతున్నారు తప్ప. అందుకని అలాంటి వాళ్ళందరికీ ఫెమిలరైజ్ గా ఇదే ఇందాక చెప్పున్నాం కదా, డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్. అంటే ఒక సినిమా తీసేటప్పుడు షూటింగ్ ఒకటి, తర్వాత దానికి డబ్బింగ్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ ఒకటి, సెన్సార్ బోర్డు దగ్గర, అట్లా చాలా స్టేజెస్ ఉంటాయి. అలాగే వీళ్ళకి కూడా ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత టెస్టింగ్, తర్వాత యూటీ ఎన్వైర్న్మెంట్, నెక్స్ట్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్, ఈ అన్ని ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళకి స్టెప్ బై స్టెప్ గా వాళ్ళ చేతనే చేపిస్తాం. ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళకి రేపు ఈజీగా ఆఫీస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అక్కడ కూడా క్లౌడే వాడతారు, ఇక్కడ కూడా క్లౌడే వాడతారు నేర్చుకునేటప్పుడు. సో వాళ్ళకి ఈజీగా ఫెమిలరైజ్ అవుతుంది. అంటే వాళ్ళకి కొంచెం బేసిక్స్ పైథాన్ ఎస్క్యూఎల్ కొంచెం బేసిక్ వచ్చింటే చాలా బెస్ట్. రాకపోయినా నేర్పించడం జరుగుతుంది. నేర్పించిన తర్వాత ఈ మొత్తం వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, ఇప్పుడు డేటా సైన్స్ బాగా వచ్చింది అనుకో, నా రికమెండేషన్ జనరేటివ్ ఏఐ కూడా నేర్పించేసి అటు వెళ్ళొచ్చు. లేదా పైథాన్ ఎస్క్యూఎల్ కొంచెం యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, నా రికమెండేషన్ డేటా బ్రిస్క్ కానీ వీటికి. అదే ఎస్క్యూఎల్ లో బాగా టాపర్ అనుకోండి, నా రికమెండేషన్ స్నోఫ్లేక్. ఇట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చిన టెక్నాలజీస్ లో నెంబర్ 1 అయితేనే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్‌గా ప్రాక్సీ తీసుకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ప్రాక్సీస్ అలా నడుస్తున్నది సార్. ఇప్పుడు అమీర్పేట్స్ అంటేనే ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ అయన్నీ ఇస్తారు. సో అది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నాయి అంటారా? నిజం చెప్పాలంటే కోవిడ్ టైంలో 90% అదే జరిగింది. కోవిడ్ తర్వాత జరిగిన పెద్ద ఇది అదే. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే లిప్ సింకింగ్ ఈ మొత్తం చూస్తున్నారే తప్ప ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఇది. నాకు తెలిసి ఈ మధ్యన స్టార్ట్ అయినవి కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్వ్యూస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా మీ ఫేస్ కదలికను బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి ఈజీగా చెప్పేస్తుంది అతను ఫేక్ చెప్తున్నాడా లేదా అనేది. ఒకవేళ వచ్చినా సరే, ఆ విధంగా చేసినా సరే, రేపు ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఇదేమి శంకరదాద ఎంబీబీఎస్ సినిమా కాదు. ఓకే, ఆ సినిమా లాగా సక్సెస్ అవడానికి వాళ్ళు వచ్చిన రోజునే ఈ ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కుంటి సాకులు చెప్తున్నారంటే అర్థమైపోద్ది ఇతను ఫేక్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదని. ఒక 2-3 రోజులు చూసేస్తారు, వాళ్ళు బయటకు పంపిస్తారు. అందుకే నన్ను అడిగే పని అయితే ఈ ప్రాక్సీలు వాటి బదులు అదే టాలెంట్ ఏదో నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంప్రూవ్ అయితే వాళ్ళు కలెక్టర్ స్థాయిలో టాప్ లెవెల్లో ఉంటారు. అందుకని అదే సార్, ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు అమీర్పేటలో అవుతున్నా అని అంటారు. నిజం చెప్తున్నానంటే అప్పుడున్నంత అవ్వట్లేదు, చాలా వరకు తగ్గిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అవుతుంది కానీ తగ్గింది, చాలా వరకు తగ్గిందని నేను అనుకున్నాను. భవిష్యత్తులో అది అసలు ఉండదు, పట్టించుకోరు కూడా. ఎందుకంటే భవిష్యత్తు అంతా ఏఐ చూసుకుంటారు ప్రతి దానికి. ఎందుకు, వాళ్ళ టాలెంట్ ఏంది, వాళ్ళ సోషల్ మీడియా మానిటర్ మొత్తం చేసేసి వాళ్ళ టాలెంట్ ని బట్టేసి ఏఐ చూసుకుంటుంది మొత్తం. ఇప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూస్ 90% జరుగుతుంది. ఓకే, ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కొంతమంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే కాలేజ్ డేస్ లో అయినా ఎక్కడైనా సరే ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సింది. జావా అయినా పర్వాలేదు, కానీ జావా బదులు నెక్స్ట్ జనరేషన్ టు జావా ఇస్ నథింగ్ బట్ స్కేల్. ఎందుకంటే పైథాన్ మెయిన్ గా నా రికమెండేషన్. జావా అయినా పర్వాలేదు, కానీ మెయిన్ గా పైథాన్ ఒకటి బేసిక్ గా ఎస్క్యూఎల్ వస్తే చాలు. తర్వాత వాళ్ళు ఇంకేదైనా చేసుకోవచ్చు. అవి రెండు ఫండమెంటల్స్. ఆ రెండింటి తర్వాత ఏదో క్లౌడ్ ఈజ్ మ్యాండేటరీ. ఏ క్లౌడ్ అయినా పర్లేదు, అది AWS, అజూరా, GCP, ఏ క్లౌడ్ నేర్చుకున్నా సరే పర్వాలేదు, వాళ్ళ కెరీర్ గ్రోత్ బాగుంటుంది. ఓకే, అవి రెండు కంపల్సరీ. అవి రెండింటి తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంట్రెస్ట్ ని బట్టేసి వాళ్ళు పైథాన్ బాగా వచ్చు అనుకోండి, నా రికమెండేషన్ జనరేటివ్ AI, డేటా సైన్స్. పైథాన్ యావరేజ్ గా వచ్చు అనుకోండి, బిగ్ డేటా, డేటాబేస్, PySpark. అదే అసలు పైథాన్ అసలు ఏమి రాదు, చిరాకు అనుకోండి, డివాప్స్ లాంటివో, పవర్ BI లాంటివో నేర్చుకుంటే ఒకటి. కాకపోతే డివాప్స్ వీటన్నిటి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. అంతే, నాన్ ఐటీ కాబట్టి ఎక్కువ మంది నేర్చుకుంటారు, కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సార్ ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ ఒక ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రెసెంట్ AI సిచ్యువేషన్ వచ్చింది, సో ఇప్పుడు డెవలప్స్ అని మీరు చెప్తున్నారు. డెవలప్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా వేరే కోర్స్ ఏమైనా నేర్చుకోవాలా సార్? ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏం ఇప్పుడు నేర్చుకోవాలి? డెవలప్స్ అనేవి కాదు, ఏ టెక్నాలజీ అయినా సరే. డెవలప్స్ అనేది డెవలప్స్ కానీ డెవలప్స్ కానీ అని ఇప్పుడు నేను ఎక్కువ వింటున్నాను. సో వాళ్ళందరూ ఇప్పుడు దాని మీద స్టిక్ ఆన్ అంటే మంచిదా, లేకపోతే డెవలప్స్ తీసుకొని ఆల్రెడీ క్లౌడ్ ఏదో ఒకటి Azure కానీ AWS కానీ తీసుకుంటారు. సో ఇది కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ AI సిచ్యువేషన్స్ ఇంకేదైనా అడ్వాన్స్ కోచింగ్ తీసుకోవాలంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే మీకు నేను కాంపిటీషన్, నాకు మీరు కాంపిటీషన్ అన్నట్టుగా ఉన్నారు. అంటే డెవలప్స్ నేర్చుకుని పక్కన కొలిక్సే కాంపిటీటర్ లాగా ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఒకే కాంపిటీటర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ కాంపిటీటర్ అయిపోయింది. ఇప్పుడు మనకి మల్టీ స్కిల్స్ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని తీసేస్తారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీ స్కిల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, అందుకని మల్టీ స్కిల్స్ నాలెడ్జ్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు డెవలప్స్ నేర్చుకుంటే నా అంచనా కరెక్ట్ అయితే ఓన్లీ డెవలప్స్ మీద స్టిక్ అవుతున్నారు, ఒకే క్లౌడ్ నేర్చుకొని ఒకే డెవలప్స్ నేర్చుకుంటున్నారంటే రేపు కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు. అలాంటప్పుడు మల్టీ స్కిల్స్ మ్యాండేటరీ. అంటే డెవలప్స్ తో పాటు ఏ డేటా సైన్స్ కానీ, స్నోఫ్లేక్ కానీ, లేదా డేటాబేస్ కానీ ఏదో ఒక టెక్నాలజీ, లేదంటే జనరేటివ్ AI కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే జనరేటివ్ AI ఇప్పుడు కోడ్ జనరేషన్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. దాంతో పాటు ఇంకా ఆటోమేషన్ చాలా చేయొచ్చు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్స్ ఒక్కటే సరిపోదు. డెవలప్స్ తో పాటు జనరేటివ్ AI నేర్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి, లేదా జెన్ఏఐ లాగా. అట్లా అన్ని టెక్నాలజీకి ఎక్స్టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ జనరేటివ్ AI. అది కూడా నేర్చుకోవాలి. డెవలప్స్ వచ్చిన వాళ్ళకు అదొక్కటే సరిపోదు, జెన్ఏఐ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళకి బెస్ట్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయి సార్ ప్రెసెంట్ టెక్నాలజీస్? చాలానే ఉన్నాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. ఉదాహరణకి ఇప్పుడు డెవలప్స్ తో పాటు నా రికమెండేషన్ డేటాబేస్ అంటారు, అంటే PySpark. ఇది డేటాబేస్ కూడా బాగానే ఉంది. అది డెవలప్మెంట్ చూసుకోవచ్చు, ఇదేమో ఇది ఆటోమేషన్ కోసం ఇది చూసుకోవచ్చు. ఆ విధంగా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ రెండు నేర్చుకోవచ్చు. మల్టీ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడు కెరీర్ గ్రోత్ ఉంటుంది. నా రికమెండేషన్ ఫస్ట్ 3 years ఫండమెంటల్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటే 3 years తర్వాత నుంచి మల్టీ టెక్నాలజీస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అప్పుడే వాళ్ళకి మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది, మంచి ప్యాకేజెస్ వస్తూ ఉంటాయి. సార్ నెక్స్ట్ 2030 దాకా AI అనేది ఇంకొంచెం మెచ్యూర్ అయ్యి కొంచెం స్టేబుల్ గా ఉండిద్ది అని ఇప్పుడు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ బేబీ స్టేజ్ అనుకున్నా. సో ఇప్పుడు 2030 దాకా ఇప్పుడు మనం చూసుకున్నట్టే అప్పుడు రిసెర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటారా? ఇందాక చెప్పినట్టుగా అసలు ఒకప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది లేదు. కానీ అది అంటే మొదట్లో ఎద్దల బండ్లు ఈ మొత్తం ఉండేవి, తర్వాత సైకిల్స్ ఈ మొత్తం 1 by 1 వచ్చింది. ఇప్పుడు లారీస్, బస్సుల వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయని రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ చాలా తక్కువ జరుగుతా ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ బాగా క్లిక్ అవడం వల్ల ఓలా, ఉబర్ ఇలాంటివి చాలా వచ్చినాయి. ఎందుకంటే దానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక సిస్టమ్ తయారు చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తం. అది తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఈ మధ్య ఆంథ్రోపిక్ CEO కూడా చెప్పింది అదే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నెగిటివ్ గా ఉపయోగిస్తే మానవ జాతి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అది ఇంకా ఇంక్యుబేటివ్ స్టేజ్ లోనే ఉంది. అందుకే మన ట్రంప్ బలవంతం చేస్తే మేము ఒప్పుకోమండి, ఇది కొన్నాళ్ళ పాటు ఇంక్యుబేటింగ్ స్టేజ్ లోనే ఉంది, ఇది ఫుల్ గా స్టేబుల్ అవడానికి 2030 దాకా అవుతుంది, అప్పుడు దాకా మేము ఆటోమేషన్ కి సపోర్ట్ చేయం యుద్ధ రంగంలో అని చెప్పారు. ఎందుకు అంటే ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఇంక్యుబేటింగ్ స్టేజ్ లో ఉంది, కనీసం 2030 వరకు అవుతుంది. ఈ 2030లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రెండే టెక్నాలజీ స్టేబుల్ అయినాయి. ఒకటి డేటా సైన్స్, లాస్ట్ 5 to 10 years నుంచి మంచి డిమాండింగ్ ఉన్నది. ఈ మధ్యనే స్టేబుల్ అయిన టెక్నాలజీ జనరేటివ్ AI, ఇంకా డీప్ లెర్నింగ్, ఇంకా ఆర్టిఫిషియల్ జనరేటివ్ AI టెక్నాలజీ, అజెంటిక్ AI, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా కంప్లీట్ గా స్టేబుల్ అవడానికి కనీసం 2030 అవుతుంది. ఈ 2030లో మనకి జాబ్స్ పోవటం రావటం అన్ని కామన్. అంటే చెప్పాను కదా, స్టార్టింగ్ టైంలో ఎద్దల బండ్లు అన్ని పోయినాయి, రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చినాయి, బైక్లు, కార్లు అన్ని వచ్చేసినాయి. అలాగే ఓల్డ్ జనరేషన్ టెక్నాలజీస్ అంటే టెలికాలింగ్ కానీ, HR కానీ, లేకపోతే ఇలాంటి అందరూ చేసే ఓల్డ్ టెక్నాలజీస్ అన్ని ఆటోమేషన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ వస్తాయి. దానివల్ల బాగుంటుంది. కానీ ఈ మధ్యలో ఈ 2030 దాకా దాదాపుగా జాబ్స్ కొన్ని పోతూ ఉంటాయి, అవుట్డేటెడ్ టెక్నాలజీ పోతూ ఉంటాయి, న్యూ టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి. అంటే ఎన్ని జాబ్స్ పోవచ్చు సార్? ఒక 100లో తీసుకుంటే ఎన్ని జాబ్స్ పోవచ్చు? ఏదని చెప్పాలంటే 100లో % జాబ్స్ పోతాయి. అది కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీస్ మాత్రమే.